హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము. మీ అందరికీ కానీ తక్కువ బడ్జెట్లోనే తిరుపతికి వెళ్ళచ్చు అనేది మీకు నిరూపించడం పోతుంది. కేవలం 600లోనే ఒక మనిషికి వచ్చి 600లోనే పోయి రావచ్చు మీ ఊరికి. మీ ఊరి నుండి మీ ఊరికి పోయి మళ్ళీ మా ఊరికి మేము వచ్చేంత వరకు 600లోనే మేము తిరిగి వస్తాము. ఆ ఖర్చు బడ్జెట్ అంతా కానీ మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు నేను నా భార్య పోతున్నాము. ఉత్తరకి కలిసి 1200. నా భార్యకి 600 ఈడే ఇచ్చేస్తున్నాను మీ ముందు. నేను ఎవరెవరు ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటాము. ఈ 600లోను తిరిగి మళ్ళీ మా ఊరు చేరేంత వరకు 600లోను ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా వరకు కానీ తిరుపతి అంటే వెళ్ళలేదు. ఎవరో ముగ్గురు కానీ ఇంట్లో ఒకరు కానీ పోయి వస్తున్నారు. కానీ చాలా మంది వరకు కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అస్సలు తిరుపతి అనేది వెళ్ళలేదు. ఇప్పటి వరకు కానీ పోయిన వాళ్ళు కానీ ఉండరు. కాబట్టి మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ అడగండి, అసలు మేము తిరుపతి మేము చూడలేదు అనే వాళ్ళు కానీ ఉండారు. కానీ నేను అలాంటి వాళ్ళందరికీ 600లోనే పోయి రావచ్చు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మేము 600లోనే ప్రతిదీ మేము ఎక్కడ ఎక్కి దిగినా కానీ ఇంత ఖర్చు అయింది, ఇంత టికెట్ అని మీకు చూపించడం జరుగుతుంది. మమ్మల్ని ఫాలో చేస్తానండి. ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ అప్డేట్ తెలుసుకోవాలనుకునే వారు మమ్మల్ని ఫాలో చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాని కనుక క్లిక్ చేయండి. ప్రతి మేము వీడియో చేసిన దానివల్ల మీ ముందుకు వీడియో వస్తూనే ఉంటుంది. ఈ తిరుపతి ఛాలెంజ్ 600లోనే మేము తిరిగి వస్తాం. 600 ఖర్చు పెడతాం, తిరిగి వస్తాం. 600 కంటే ఎంత ఎక్కువ అవుతుందో చూద్దాం ఒక మనిషికి. బాయ్ ఫ్రెండ్స్.